సోమవారం భోగి పండుగను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, 46వ వార్డు టీఆర్ఎస్ నాయకులు ఆంగోత్ బావ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటల వేడుకల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సోమవారం భోగి పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, 46వ వార్డు టీఆర్ఎస్ నాయకులు ఆంగోత్ బావ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటలు వేడుకల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచనలు, అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మార్పు అనుకుంటా ఏడాదంతా పేర్లు మార్చడంతోనే గడిచిపోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులకు కనువిప్పు కలగాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ లాంటి అభివృద్ధి ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నారు. కేసీఆర్ పాలనలో గత 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుండగా సంవత్సరం కాలంగా రేవంత్ పాలన మంచి ఫలితాలు పొందడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పాలకుల చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలిపోయి మంచి ఆలోచనలతో మార్పు రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలు తొలగించి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. మేడం ఇక్కడ సెల్ ఫోన్ కాదు, ముందుకు వచ్చా మేడం ఎక్కడే అండి. ఓకే పాప ఎట్లా పిల్లలు ముందుకు వచ్చా సార్ 1 సెకండ్ ఒక్క నిమిషం ఓకే.